ప్రతి వ్యక్తికి దేవానికి అందరికీ ప్రైజ్ రాడండి. బాగున్నారా? ఇది వాగ్దానము. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. బుద్ధి నిన్ను కాపాడను, వివేచన నీకు కావలి కాయను. ఈ ఉదయకాలం సమయంలోని మనకి బుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మనల్ని అంటూ ఉంటారు, బుద్ధి లేదా, జ్ఞానం లేదా అని అడుగుతూ ఉంటారు. కానీ బుద్ధి సర్వ సంపదలు దేవుని యందు గుప్తములై ఉన్నాయని దేవుని వాక్యలేఖనాలు చెప్తున్నాయి. ఆయన ఎదుటకి అడిగితే చాలు, దేవుడు మనకి ఇస్తారు. బుద్ధి మనల్ని కాపాడుతుందండి. వివేచన మనకి కాస్తుంది. కనుక ఆ బుద్ధి వివేచన ఏదైనప్పటికీ కూడా దేవుని దగ్గరే మనం పొందుకోవాలి. ఆయన మీద ఆధారపడితే చాలు, దేవుడు మనకి ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. జింకల దేవుడా, సజింకల దేవుడా, మీకు కోట్ల వందనాలు చెల్లిస్తున్నాం. నాన్న తండ్రి దేవా, మేము బుద్ధి లేని వారు చాలాసార్లు అయ్యా తండ్రి దేవ బుద్ధిహీనులుగా మేము ప్రవర్తిస్తూ ఉంటాం. మమ్మల్ని క్షమించండి అయ్యా. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు మీ అందే గుప్తంలో ఉన్నాయని వాక్యలేఖనాలు చెప్తున్నాయి. అటు రీతిగా ప్రభువా మీ యందు మేము పొందుకునే వారిగా ఉండడానికి మీరు సహాయం చేయండి. మీ కృప చూపించి వీక్షిస్తున్న వారిని అందరినీ దీవించవలసిందిగా వేడుకుంటున్నాం. నజరేయుని నామములో నడుచున్నాను తండ్రి, ఆమేన్.